ఎందుకంటే ఒకవేళ మస్తిత్వం కోల్పోయాడు, మరి పిచ్చోడై రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నన్ను ఎప్పుడు తిహార్ జైలుకు పంపుతారనే భయంలో ఉన్నాడు. ఫస్ట్ నన్ను ఎప్పుడు తిహార్ జైలుకు పంపుతారనే భయంలో మరి కేటీఆర్ ఉన్నాడు. అందుకోసమని మతిస్థిమితం లేకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. సంస్కరణ లేకుండా మరి వాడు చదువుకున్నా అని చెప్తున్నాడు. ఆ చదువుకున్నటువంటి జ్ఞానం కూడా లేదు. మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు, అంతకుముందు మాజీ మంత్రిగా 10 ఏళ్ళు పనిచేశాడు. మరి అలాంటి ఏది కూడా ఆలోచించకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా, చట్టాలను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఊళ్ళే కూలి వేసుకున్నటువంటి కూలన్నా కూడా అట్లా మాట్లాడు. అంతకన్నా అధ్వానంగా కేటీఆర్ అనేటోడు మాట్లాడుతున్నాడు. ఊళ్ళే వార్డు మెంబర్ కూడా మాట్లాడు అటువంటి బూతులు, అటువంటి మాటలు. అంటే అలాంటి సంస్కరణ లేకుండా మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి. మరి అలాంటి ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే మరి వానికి మతిస్థిమితం లేకుండా పోయింది అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇయల్లో కేసులు ఒకవేళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు ధోరణి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాడే 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును వీళ్ళందరినీ అరెస్ట్ చేసేది ఉండే. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు ధోరణిలో పోవడం లేదు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడు, చట్టాలను గౌరవిస్తున్నాడు. కాబట్టి చట్టం వెళ్తుంది. ఎవరు తప్పు చేసినా, ఈ దేశ ప్రధానమంత్రి తప్పు చేసినా, ముఖ్యమంత్రులు తప్పు చేసినా, ఎమ్మెల్యేలు తప్పు చేసినా, ఎంపీలు తప్పు చేసినా, చివరికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ తప్పు చేసినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. ఇది ప్రజల ప్రభుత్వము. ప్రజల ప్రభుత్వం కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము. ప్రజలందరూ కోరుకున్నారు. ఎవరు ప్రజల రక్తం పీల్చుకున్నారో, ఎవరు ప్రజల సొమ్ము తిన్నారో, ప్రభుత్వం సొమ్ము తిన్నారో, అక్రమంగా దోపిడీ చేశారో అలాంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలన్నటువంటి లక్ష్యముతోనే మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి. మరి కార్ రేసింగ్ అని పెట్టి దాంట్లో అక్రమాలు చేసి ఆ కార్ రేసింగ్లో 650 కోట్లు, మరి 650 కోట్లు మరి దానికి లెక్కలు లేకుండా కార్ రేసింగు ఏ కంపెనీకి అయితే ఒప్పందం చేసుకున్నాడో ఆ కంపెనీకు 650 కోట్లు పంపాడు కార్ రేసింగ్. ఆ కార్ రేసింగ్ విషయంలో నువ్వు 650 కోట్లు పంపిందే గాక ఎన్నికల కోడ్ ఉండంగా, దయచేసి గుర్తుపెట్టుకోండి మీడియా మిత్రులు కూడా, ఎన్నికల కోడ్ ఉండంగా కూడా వాస్తవానికి ఆ కార్ రేసింగు ఏ డబ్బులు రిలీజ్ చేయాలన్నా మొదలు క్యాబినెట్ సమావేశం పెట్టుకుంటారు. క్యాబినెట్లో తీర్మానం జరుగుతుంది. క్యాబినెట్ ఆమోదం పొందినాకనే ఏ సంస్థకైనా డబ్బులు పంపవలసిన అవసరం ఉంటుంది. కానీ క్యాబినెట్ సమావేశం పెట్టకుండా కేటీఆర్ వారి సొంత నిర్ణయం తీసుకున్నాడు. రెండవది ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ.
ఇతర దేశాలకు ఈ ప్రభుత్వం ఖజానా నుండి డబ్బులు పంపేడుతుంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు, రెండో తప్పు. ఎందుకంటే దేశం నుంచి డబ్బు పంపాలన్నా, రాష్ట్రం నుంచి డబ్బు పంపాలన్నా, ప్రభుత్వ సొమ్మును ఇతర దేశాలకు పంపాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సిందే. కానీ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా మరి ఆయన ఇక్కడ నుండి 50 కోట్లు లండన్కు పంపించడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉండంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఎన్నికల కోడ్ ఉండంగా ఇక్కడ నుండి డబ్బులు పంపడం జరిగింది. ఇది తప్పు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇంత దమ్ము ఉండాలి. ఎన్నికల కోడ్ ఉండంగా రాష్ట్ర అంటే రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా మరి కేటీఆర్ ఎన్నికల టైంలో ఒక దిక్కు ఎన్నికల కోడ్ వచ్చి ఉన్నది. ఎన్నికల కోడ్లో ₹1 కూడా ప్రభుత్వ సొమ్మును బయటికి పంపకూడదు. కానీ కేటీఆర్ లండన్కు కారెస్ విషయంలో 50 కోట్లు లండన్కు పంపడం జరిగింది. మరి ఇది తప్పే కదా. అరే లుట్టపీస్ కేసు అంటున్నవేంద్రభాయ్, ఇది తప్పు కదా. నువ్వు చట్టాలను గౌరవించవు, రాజ్యాంగాన్ని గౌరవించవు. ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను నువ్వు లెక్కలకు లేకుండా మాట్లాడుతున్నావు. ఈ దేశ చట్టాలు నీకు అవసరం లేదా? ఈ భారత రాజ్యాంగం నీకు అవసరం లేదా? మరి మూర్ఖత్వంగా మాట్లాడుతున్నవేంటి? కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే తప్పుడు ఒప్పులైతే అనుకుంటున్నావా నువ్వు? ఇయ్యాల నువ్వు ఏ కంపెనీకైతే కార్ రేసింగ్లో 650 కోట్లు పంపావో తిరిగి నీ పార్టీకి ఫండ్ రూపంలో 49 కోట్లు నీకు నీ టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఫండ్ రూపంలో ఇచ్చిండ్రా లేదా? మరి తప్పే కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అయ్య దోపిడీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 70,000 కోట్లది 1,50,000 కోట్లకు పెంచి 80,000 కోట్లు దోసుకున్నారు కదా మీరు. దాని మీద విచారణ జరుగుతుంది. మీరు ఒక్కటి కాదు, రెండు కాదు, ఇసుక కారీలు అనేకమైన రాష్ట్రంలో 30,000 ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టూ నిజాం వంశస్థులది. దానికోసమే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని తీసుకొచ్చాడు. ఆ 30,000 ఎకరాలు మీ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు కదా. అంటే మీరు రాష్ట్రాన్ని దోసుకున్న పర్వాలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోసుకున్న పర్వాలేదు, రాష్ట్ర ప్రజలను దోసుకున్న పర్వాలేదు, మీ మీద విచారణ చేయొద్దు, మిమ్మల్ని అరెస్టు చేయొద్దా? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి 2023 దాకా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మీరు దోసుకున్నారు. దాని మీదనే విచారణ జరుగుతుంది. అది చట్టం విచారణ చేస్తుంది, ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? అంటే మీకో చట్టము, ప్రజలకో చట్టం ఉంటుందా? అది మీరు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఒకవేళ మీరు నీతి నిజాయితీ పరులు అయితే రేపు రుజువైతుంది కదా. అప్పటిదాకా ఓపిక పట్టండి. మీకు కోర్టులంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కదా. ఇయ్యల్లో 3 లక్షల కోట్ల రూపాయలు మీరు దోసుకున్నారు కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను. ఇది వాస్తవం కాదా? ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. 4 కోట్ల